సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం చేసింది. ఈదురు గాలులకు మామిడి పంట నేల రాలింది. మార్కెట్ యార్డులో పోసిన వరి ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వల్ల వరి ధాన్యం కొనుగోలుకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల వర్షానికి వరి ధాన్యం కొట్టుకుపోయింది. సిద్దిపేట జిల్లా కుక్కునూరు పల్లిలో పిడుగుపాటుకు ఒక యువకుడు మృత్యువాత పడ్డాడు. గాలివాన బీభత్సంపై రైతులతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. రైతుల్ని మాత్రం అతలాకుతలం గత రాత్రి కురిసినటువంటి వర్షానికి సిద్దిపేట జిల్లాలో రైతుల్ని మాత్రం అతలాకుతలం చేసింది. ముఖ్యంగా వరికి సంబంధించినటువంటి వరి ధాన్యం కూడా పూర్తి స్థాయిలో మార్కెట్కు తెచ్చిన తర్వాత ఈ యొక్క ఆ వర్షానికి వరదాటి కొట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు. మనం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చూస్తే కొన్ని చోట్ల ఈదురుగాలులకు మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి. ఒకనొక దశలో వాతావరణం చల్లబడ్డా కూడా రైతన్నకు మాత్రం చాలా ఆటంకం కలిగిందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి సిద్దిపేట జిల్లాలోని మార్కెట్ లో ఉన్నాం. ఇక్కడ కొన్ని వందలాది క్వింటాలు కూడా రైతులు ఈ వరి ధాన్యాన్ని తీసుకొచ్చారు. అసలు ఏం జరిగింది, రైతులు ఏమనుకుంటున్నారు, ఎంత నష్టం జరిగిందనే అంశాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒడ్లు ఎన్ని మ్యాచర్ వేసినాయి, మ్యాచర్ తీసుకున్నారు, పోయిరు ఆడికి పోయిరు బారదాన్ని ఇస్తంటారు, ఇస్తలేదు. రాత్రి కుప్ప అందని అనింది, మళ్ళీ ఎండ వచ్చినాడు చూడండి సార్. ఆ కుప్పలు ఎంత మంచిగా నీళ్లు ఉన్నాయో, మమ్మల్ని ఏం చేస్తారో ఇప్పుడు ఏమంటారు, కిలోకు రెండు కిలోలు కట్ చేస్తాడు, సంచికి 2 కిలోలు క్వింటాలకు 2 కిలోలు కట్ చేస్తాడు. మరి మా బతికేంది, మా లెక్కేంది, ఈ ప్రభుత్వం ఏంది, ఈ బీటీ ఏంది, రాజకీయం ఏం నచ్చలేదు సార్ మాకు. ఇది మరో అన్న తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అన్న, మీరు ఎన్ని ఇక్కడ ఎంత పోసిన రైతు? తడిసిన ధాన్యానికి సంచులకు క్వింటాలకు 4 కిలోలు ఓలంటారు, 2 కిలోలు ఓలంటారు. అయితే మేమన్నాము, మేము మీ కాంట పెట్టినాకనే సంచులు తడిసినాయి కదా, మీకు వాన రాకపోతే మీరు లోడ్ చేస్తారు, వాన వచ్చింది, అది మీ ప్రాబ్లం, అమల ప్రాబ్లం అని చెప్పినాం. చెప్తే దానికి మేము దానికేం చేస్తాం, దేవుడు చేసింది, అది మేము చేయలేము, సంబంధం లేదు. 4 కిలోలు కటింగ్ మహిళా రైతున్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎన్ని క్వింటాల ఇక్కడికి ఎప్పుడు తెచ్చిర్రు, అసలు ఏమంటారు వీళ్ళు? వారం రోజులు ఆయన తెచ్చి, నేను ఒక్కదాన్ని, నా భర్త సుతలేడు, ఇట్లా నానిపాయ గింత ఇబ్బంది అవుతుంది. సెలెక్ట్ అయితే బారదాన్ని ఇస్తలేకపోతే నువ్వేం లేకపోయా, మొత్తం నానే కొట్టుకుపోయినాయి. 2 ట్రిప్పులు తెస్తే ట్రిప్ నరనే ఉన్నాయి, సగం ట్రిప్ కొట్టుకుపోయినాయి. ఏం చేయాలి, నేను ఏం పరిస్థితి చేయాలి? నరసాపూరు 2 ట్రిప్పులు తెస్తే సగం ట్రిప్ కొట్టుకుపోయినాయి, ట్రిప్పే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి అన్న, మీరు ఎప్పుడు తెచ్చిండ్రు వడ్లు, అసలు ఏం జరిగింది? నేను 4 డేస్ అయితే తెచ్చి 4 డేస్ నుంచి నిన్న సెలెక్ట్ అయిన బాధాన్ని అయిపోతుంది, బాధాన్ని లేదని ఆపినందుకు వర్షం మొత్తం అనుకోలేదు. కవర్ కోసం పోతే కవర్ ఒరిజినల్ పాస్బుక్ ఉంటేనే టార్పాలిన్ కవర్ ఇస్తాం, లేకపోతే ఏమని చెప్పారు. నేను ఇంటి పోయి కవర్ తీసుకొచ్చారు, వడ్లు మొత్తం తడిచిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో రైతులకు సహకరించినట్టు కూడా అనిపిస్తలేదు. ఏదైతే ఇప్పుడు కొంతమంది నింపినటువంటి రైతులు, బస్తాలలో నింపినటువంటి రైతులు కూడా దాంట్లో ఒక్కొక్క క్వింటాల్కు 3 కిలోల చొప్పున కట్ చేస్తాము, తడిచిపోయినాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. రైతులకైతే తీవ్ర స్థాయిలో ఈ యొక్క నిన్న కురిసినటువంటి వర్షం చాలా ఇబ్బంది పడింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతులైతే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు కూడా వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఎన్నికల్లో ఉన్నారు తప్ప ఇక్కడికి వచ్చి పట్టించుకునే నాదు లేడని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతా ఉన్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు ఈ సిద్దిపేట మార్కెట్ను సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతులకు ఇబ్బంది కలిగినటువంటి ఈ వరి ధాన్యాన్ని కూడా తక్షణమే తీసుకొని పోతే రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశాలు ఉందని చెప్తా ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో స్వామి 6 టీవీ సిద్దిపేట.